కోట అనగా ఏంటి? కోట అనగా దేవుని మందిరము, కోట అనగా దేవుని సంఘము, కోట అనగా నీ గుడారము. కోటకు నేను అధిపతిగా దేవుడు చేసిన తర్వాత, కోటకు నేను అధికారిగా దేవుడు నిలబెట్టిన తర్వాత, కోట బాధ్యతలు నీకు అప్పగించిన తర్వాత, సంఘం నీ చేతిలో పెట్టిన తర్వాత, సంఘ కార్యక్రమాలు నీ చేతిలో పెట్టిన తర్వాత, ఈ సంఘం విషయమైన బాధ్యతలో నీవు నమ్మకస్తుడివై ఉండాలా. ఏ దూరంలో ఉండి, ఏ ప్రాంతం నుండి, ఎంత అలిసిపో, ఎంత ఉద్యోగమైనా చేయి, ఎంత వ్యాపారమైనా చేయి, నీ పనులన్నీ కానీ సమయము దొరకగానే కోట దగ్గరికి వచ్చి నిలబడి, కోట కరెక్ట్గా ఉందా, ఎక్కడైనా బద్దలైందా, సందు ఎక్కడైనా వచ్చిందా, గ్యాప్ ఎక్కడైనా వచ్చిందా అనేది చూసుకుంటూ జాగ్రత్తగా కాపాడుకునే వ్యక్తిగా ఉంటే, నీ గురించి నా దేవుడిచ్చే సాక్ష్యం ఏంటో తెలుసా? ఆహా, కోటకు అధిపతిగా ఇతను మార్చున్నాను, నమ్మకమైన వాడు. నీవెలాగుండాలో తెలుసా? కోటకు నమ్మకమైన వాడిగా ఉండాలి. ఈరోజు ఆ నమ్మకత్వం ఉందా నీలో?